వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బ్రోకలీ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా బ్రోకలీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రోకలీని కట్ చేసేటప్పుడు ఇలాగా తొడిమిల దగ్గరగా ముందుగా ఒక ఘాటు లాగా పెట్టుకొని తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఎక్కువగా వేస్టేజ్ అనేది ఉండదు. చూడండి, మనకి ఏమీ వేస్టేజ్ అనేది అవ్వలేదు. అదే కానీ నార్మల్గా మనం ఎలా అయితే వెజిటబుల్స్ని కట్ చేస్తామో అలా కట్ చేసామంటే మనకి ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉండేది బ్రోకలీ అంతా కూడా పోతుంది. చూడండి ఎంత రాలిపోయిందో. అలా కాకుండా తొడిమల దగ్గర కట్ చేసుకోండి. ఇలాగే బ్రోకలీని అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం మామూలుగా గోబీకి ఎలా అయితే చేసుకుంటామో అంతంత ముక్కలు అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయను వేసుకుందాము. ఉల్లిపాయ మనకి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయ మనకి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్మాల్ టమోటాను వేసుకుందాము. టమోటా కూడా మనకి బాగా వేగాలి. చూడండి, టమోటా వేగిన తర్వాత ఈ బ్రోకలీని వేసుకుందాము. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో 1/4 కప్పు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మూత పెట్టి బ్రోకలీని ఉడికించుకోవాలి. చూడండి, బ్రోకలీ మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వేసిన తర్వాత స్లోగా మిక్స్ చేస్తూ గరిటెతో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రోకలీ ఎగ్ ఫ్రై. ఇది సైడ్ డిష్గా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.